హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇక్కడికి వచ్చామనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుందనుకుంటా. వైజాగ్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. అలాగే వైజాగ్లో మీరేమేమి చూసారో కూడా కామెంట్ చేయండి. నాకు మాత్రం వైజాగ్లో బీచ్ అంటే చాలా ఇష్టం. ఇక మా పిల్లలకైతే చెప్పనక్కర్లేదు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో మీరే చూస్తారు ఈ వీడియోలో. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము వైజాగ్ చేరుకోవడానికి ఈవినింగ్ అయ్యింది. అలా మెల్లిగా వైజాగ్ సిటీని చూస్తూ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. అలా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళాం. ఇక ఎప్పుడెప్పుడు బీచ్ని చూద్దామా అని ఉంది, ఎందుకంటే ఈవినింగ్ టైంలో బీచ్ ఇంకా అందంగా ఉంటుంది. మీకు అలానే ఇష్టమా? మేము ముందుగా ఆర్కే బీచ్కి వెళ్ళాము. చూడండి ఎంత జనాలు ఉన్నారో అక్కడ. ఇక్కడ మా పాప వెనకాల ఉన్న స్టాచ్యూ లాగా కూర్చొని ఫోటో దిగుదామని ట్రై చేసింది. అది అవదమ్మా అనుకొని నార్మల్గానే కూర్చొని ఫొటోస్ దిగేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాని వెనకాల మొత్తం పార్క్ అన్నమాట. పక్కనే బీచ్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఇక్కడ. అలా ఆ పార్క్లో కొద్దిసేపు పిల్లలు ఆడుకున్నారు. ఆ తర్వాత బీచ్ దగ్గరికి బయలుదేరాము మేము. అలా బీచ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఆ తర్వాత పిల్లలు ఆడడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళది అంత తొందరగా అయిపోద్దా? వాళ్ళు ఆడడం కంప్లీట్ అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాం. ఆర్కే బీచ్ నైట్ టైంలో చాలా బాగుంటుంది. చుట్టూ జనాలు, పక్కనే బీచ్, ఆ లైటింగ్, పక్కన స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు కనుక ఎప్పుడైనా వెళ్తే అవన్నీ ట్రై చేయండి. అలా నడుచుకుంటూ అవన్నీ చూస్తూ వెళ్తుంటే ఐ లవ్ వైజాగ్ కనపడింది. పిల్లలు అక్కడ కొన్ని ఫొటోస్ దిగారు. ఇప్పుడు మీరు చూసేది సబ్మెరీన్, చాలా పెద్దగా ఉంటుంది. ఇది సముద్రం లోపల ఉండి శత్రువుల కదలికలను గుర్తిస్తుంది. మీరు హీరో రానా గారి మూవీ గాజీ చూసుంటే అందులో ఇది ఎలా పనిచేస్తుంది అనేది పూర్తిగా చూపిస్తారు. ఇది నిజమైన సబ్మెరీన్. ఇప్పుడు ఇది ఆర్కే బీచ్ ఒడ్డున పెట్టి ఉంటుంది. దీన్ని మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు, పెద్దలు అందరూ వెళ్ళి చూడవచ్చు. టికెట్ ఉంటుంది. ఇందులో పరికరాలు కూడా అన్నీ అలానే ఉన్నాయి. ఈసారి మేము దీని లోపలికి వెళ్ళలేదు, చాలా పెద్ద క్యూ ఉండే. అందులోనూ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసాం కాబట్టి ఇప్పుడు వెళ్ళలేదు. సముద్రం లోపల దీన్ని ఎలా వాడేవారు, ఇందులో ఉన్న వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా తినేవాళ్ళు, వాళ్ళ ఫుడ్ని ఎలా స్టోర్ చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఎలా పడుకునేవాళ్ళు అనేది మొత్తం మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఫొటోస్ చూస్తున్నారు కదా, బయట నుండి అలా ఉంటుంది అండ్ లోపల ఇలా ఉంటుంది. నిజమైన మనుషులు ఉన్నారా అనుకునేలాగా ఉంటుంది. చూడండి. చూసుకొని అలా వెళ్తుంటే పెన్సిల్ ఆర్ట్ వేసే ఆయన కనబడ్డాడు. అక్కడ మా పాపది బాబుది పెన్సిల్ ఆర్ట్ వేయించాం. చాలా బాగా వేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.